ఒకప్పుడు బీజేపీలో ఆయన ఒక ఫైర్ బ్రాండ్. పార్టీ పెద్దలపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకునేవారు. అలా తిట్ల పురాణంతో నిత్యం వార్తల్లో ఉండేవారు. అదే తిట్ల దండకంతో పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు అదే నోటితో నీతి ప్రవచనాలు వల్లిస్తున్నారట. మీ మాటే శిరోధార్యం అంటున్నారట. మీరు చెప్పిందే వేదవాక్కు అంటున్నారట. దీంతో ఏంటి ఆయనలో ఇంతలా మార్పు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట రాజకీయ పరిశీలకులు. నిజానికి ఆయన అనుకున్నది ఒకటైతే అయింది మరొక్కటి. ఈ క్రమంలో చేసేది లేక రాజీకొస్తున్నారా, లేక రాజీనామా తర్వాత తత్వం బోధపడిందా? ఇంతకు ఏంటి ఆయనలో వచ్చిన మార్పు? ఎవరా నేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. అవును, అంతా నేనేనన్న తత్వం బీజేపీ బహిష్కృత గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంతం. హిందుత్వానికి తానే అంబాసిడర్ అన్న భ్రమ ఆయనది. బీజేపీకి దిక్కు తానేననే భావన, నా మాటే చెల్లుబాటు కావాలన్న తత్వం, నాకే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనే మంకుపట్టు. చివరకు బీజేపీ హైకమాండ్ ఆగ్రహానికి గురవడమే కాక సస్పెన్షన్ వేటు కూడా పడింది. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నారు రాజాసింగ్. ఆ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. 2023లో గెలిచిన తర్వాత బీజేపీ పెద్దలపై ఆయన అగ్రెసివ్గా మాటల యుద్ధం ప్రారంభించారు. నాటి నుంచి పార్టీ అధిష్టానం తన రాజీనామా ఆమోదించే వరకు అదే పని చేస్తూ వచ్చారు రాజాసింగ్. మొన్నటి వరకు పార్టీ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన రాజాసింగ్ ఒక్కసారిగా ఆయన స్వరంలో తీవ్రత తగ్గిందన్న చర్చ జోరందుకుంది. ఉన్నట్టుండి ఆయన సాధు స్వభావి ఎందుకయ్యారన్న విస్మయం కలుగుతోంది రాజకీయ పరిశీలకుల్లో. రాజాసింగ్ తన రాజీనామాను పార్టీ ఆమోదించదని భావించారో, లేక హస్తినా పెద్దలు పిలిచి మాట్లాడతారన్న ధీమానో కానీ లేఖాస్త్రం సంధించి పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇంతలోనే రాష్ట్ర నాయకత్వం ఆ లేఖను ఢిల్లీ పెద్దలకు పంపడం, వారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆ రాజీనామాను ఆమోదించటం వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో అనూహ్యంగా జరిగిన పరిణామాలకు రాజాసింగ్ అవాక్కయ్యారట. ఇంత జరిగాక ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారట రాజాసింగ్. పార్టీ సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ అధినాయకత్వం ఎమ్మెల్యే పదవిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. పార్టీకి రాజీనామా చేసిన సమయంలోనే స్పీకర్కు సైతం బీజేపీ పెద్దలే చెప్పాలని రాజాసింగ్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర నేతలు పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ స్వయంగా స్పీకర్కు రాజీనామా లేఖ అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజాసింగ్ రాజీనామా చేస్తారని, త్వరలోనే గోషామహల్కు ఉప ఎన్నికలు వస్తాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఆమోదించిన తర్వాత ఆయన రాజకీయ జీవితంపై సందిగ్ధత నెలకొంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా, లేక ఏదైనా పార్టీలో చేరతారనే చర్చ జోరందుకుంది. దీనిపై రాజాసింగ్ స్వయంగా స్పందించారు. తాను ఏ పార్టీలో చేరబోనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఎంఐఎంకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఎప్పటికీ నా ఎజెండా ఒకటే, అదే హిందుత్వం అంటూ ఘంటాపదంగా చెబుతున్నారు రాజాసింగ్. హిందుత్వం కోసమే పనిచేస్తారని స్పష్టం చేశారు. అయితే పార్టీ పెద్దలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ఆదేశిస్తే తప్పకుండా రాజీనామా చేస్తానని ప్రకటించారు రాజాసింగ్. అయినా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తల మనోభావాలను ఢిల్లీ పెద్దలకు వివరించడంతో నాయకులు పూర్తిగా విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు చిర్రుబురులాడిన రాజాసింగ్ ఇప్పుడు మాత్రం పార్టీ ఆదేశాలను పాటిస్తానని, మోదీ, అమిత్ షా, యోగి అడుగుజాడల్లో నడుస్తానని అంటున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని పార్టీ పెద్దలు చెబితే రాజీనామా చేస్తానని అంటున్నారు. అంతేకాని స్వయంగా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాత్రం చెప్పడం లేదన్నారు. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది బీజేపీ అధిష్టాన నిర్ణయమన్నారు. ప్రస్తుతం గోషామహల్లో అనేక మంది నాయకులు ఉన్నారని, వారిలో ఎవరికైనా టికెట్ ఇవ్వొచ్చంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. తన రాజకీయ అస్తిత్వాన్ని ప్రజాసేవ ద్వారా కొనసాగిస్తానని, పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తానని రాజాసింగ్ అన్నారు. పార్టీ నాయకత్వం సూచిస్తే పదవి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీ పట్ల రాజాసింగ్కు ఉన్న విశ్వాసం ఇంకా నిలిచినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర పెద్దలంటే ఒంటికాలపై లేచే రాజాసింగ్ ఇప్పుడు మాత్రం సాధు స్వభావిగా మారిపోయారు. పైగా మాటల వేడి తగ్గించారట. పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదే సత్యం ఆయనకు బోధపడినట్లు ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అంటారు, ముందు వెనక ఆలోచించి మాట్లాడాలని, రాజకీయాల్లో ఆవేశం పనికిరాదని, ఆలోచనతో అడుగులు వేయాలని అంటారు.
అసలు తత్వం బోధపడి జ్ఞానోదయం పొందిన ఆయన రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.